అవని పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అశ్విన్, పల్లవిలు బయట ఎందుకు కలిశారు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? సడన్‌గా ఎందుకు మాయమయ్యారు అని ఆలోచిస్తూ ఉంటుంది అవని. ఇంతలో పల్లవి రానే వస్తుంది కంగారుగా. అక్క అంటూ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది పల్లవి. దాంతో అవని, "ఆగు పల్లవి, నీతో మాట్లాడాలి" అని అంటుంది. "ఏంటక్కా ఏం మాట్లాడాలని?" పల్లవి అంటే, "ఎక్కడికి వెళ్ళావని?" అడుగుతుంది అవని. "నా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాను" అని అంటుంది పల్లవి. "బయటకు వెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్ళావా?" అంటూ కూపిలాగుతుంది అవని. పాత పల్లవి అయితే, "నీకేంటి బోడి చెప్పేది" అని అనేది. కానీ ఇప్పుడు మార్పు చెందిన పల్లవి కాబట్టి, "లేదక్కా" అని అంటుంది. "అంటే ఎవరికీ చెప్పకుండా వెళ్లి కలవాల్సిన రహస్య స్నేహితుడా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళావని?" అడుగుతూ ఉంటుంది అవని పల్లవిని. "ఇక్కడే కుక్కట్పల్లి అక్కా" అని అంటూ ఉంటుంది పల్లవి. "కుక్కట్పల్లినా?" అని గుచ్చి గుచ్చి అవని ప్రశ్నలు వేయడంతో, ఇలా అడుగుతుందేంటి? కుంపదీసి చూసేసిందా అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. "నా ఫ్రెండ్ అక్కడే ఉంటుందక్కా. కలిసి వస్తున్నా అంతే" అని అంటుంది పల్లవి. "నువ్వు చెప్తున్నది నిజమేనా పల్లవి? నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నేను సాల్వ్ చేస్తాను" అని చెప్తుంది అవని. "నువ్వెందుకు నాతో చెప్పడం లేదు? అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి?" అని అడుగుతూ ఉంటుంది అవని. "అయ్యో అక్కా! నాకు ప్రాబ్లమా? అదేం లేదక్కా" అని అంటూ ఉంటుంది పల్లవి. "నువ్వు చెప్పకపోయినా నువ్వేదో సమస్యలో ఉన్నావని నాకు అర్థమవుతుంది. అది నాకు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? అది ఎవరికీ తెలియకూడని సమస్య. నేను ఇంట్లో ఎవరితోనూ చెప్పను. అదేంటో చెప్పు పల్లవి. కొన్ని సమస్యలు ఎవరికి వారు పరిష్కరించుకునేలా ఉంటాయి. మరికొన్ని సమస్యలు ఎవరైనా హెల్ప్ చేస్తే తప్ప పరిష్కారం కావు. చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారతాయి. అలాంటి సమస్య ఉంటే నాకు భయపడకుండా చెప్పు" అని ప్రాధేయపడుతూ ఉంటుంది అవని పల్లవిని. అయితే ఎంత అడిగినా కూడా పల్లవి "ఏం లేదక్కా" అని అంటుంది తప్ప నిజం చెప్పదు. అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. దాంతో అవని అనుమానం రెట్టింపవుతుంది. "పల్లవిని అమీర్పేట ఏరియాలో చూసా. కానీ కుక్కట్పల్లిలో ఉన్నానని చెప్తుంది. మొన్న హోమానికి పంతులు గారితో కలిసి వచ్చిన అశ్విన్ అనే అబ్బాయితోనే పల్లవిని కలిసి చూసా. కానీ పద్మ అనే అమ్మాయి అని పేరు చెప్పింది." పల్లవి టెన్షన్ పడుతూ ఉంది. అసలు దేని గురించి టెన్షన్ పడుతుంది? ఆ అశ్విన్ ఎవడు? పల్లెతో సంబంధం ఏంటి? ఎందుకు రహస్యంగా కలుస్తున్నారు? అశ్విన్‌ని చూసి పల్లవి భయపడుతుంది. మళ్ళీ వాడినే వెళ్లి కలుస్తుంది. అంటే అశ్విన్‌కి, పల్లవికి మధ్య ఎవరికీ తెలియకూడని రహస్యం దాగి ఉంది. వెంటనే పల్లవి సమస్య ఏంటో తెలుసుకోవాలి. దాన్ని పరిష్కరించాలి అనే ఆలోచనలో పడుతుంది అవని. మరోవైపు పల్లవి అశ్విన్ అడిగిన 20,00,000 ఎలా ఎలా ఇవ్వాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ అవని వచ్చి, "ఏంటి పల్లవి అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?" అని అడుగుతుంది. "ఏం లేదక్కా" అని అంటుంది పల్లవి. "ఖాళీగా ఉంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలే వస్తాయి. కానీ నాతో రా" అంటూ కిచెన్‌లోకి తీసుకొని వెళ్తుంది అవని. అక్కడ మీనాక్షి కూడా ఉండటంతో, "అక్కడ బెండకాయలున్నాయి తరుగు" అని అంటుంది అవని. అయితే పల్లవి దొండకాయల్ని కోస్తూ ఉంటుంది. అశ్విని గురించి ఆలోచిస్తూ, అవని బెండకాయ తరగమంటే, "దొండకాయ తరుగుతున్నావేంటమ్మా? బాగా నీరసంగా కనిపిస్తున్నావు. రాత్రి నిద్రపోలేవా? సరే నువ్వు రెస్ట్ తీసుకో" అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి. దాంతో పల్లవి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. ఇంతలో పార్వతి బీపీ మాత్రలు తీసుకొని రమ్మంటే వేరే మందు తీసుకొని వస్తుంది పల్లవి. అది గమనించిన అవని, పల్లవి మైండ్ ఎక్కడో ఉందని బీపీ మాత్రల్ని తీసుకొని వచ్చి ఇస్తుంది. దిగులుగా కనిపించిన పల్లవిని ఏమైందని అడుగుతుంది అవని. అప్పుడు కూడా సమాధానం చెప్పదు పల్లవి. అటు శ్రియ బిజినెస్‌లోకి అడుగుపెట్టడానికి ఏర్పాట్లో పడుతుంది. ఇంతలో ఆరాధ్యను తీసుకొని స్కూల్ నుంచి వస్తాడు కమల్. "తమ్ముడు" అంటూ శ్రియ కొడుకుని పట్టుకోబోతుంది ఆరాధ్య. "ఏ ఆగు, ఎలా పడితే అలా ముట్టుకోవడమేనా? కాళ్ళు చేతులు కడుక్కొని రా" అని చిరాకు పడుతుంది భానుమతి. దాంతో కమల్ కల్పించుకొని, "చిన్న పిల్లలతో ఇలాగేనా మాట్లాడేది" అంటూ చురకలేస్తాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.